హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో మరో 3 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ అనే కంపెనీ ఉంది. న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఓకే. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి సేక్మెట్ ఫార్మా అనే కంపెనీ ఉంది. సేక్మెట్ ఫార్మాస్యూటికల్స్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి జెన్సెంత్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఓకే. ఈ 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, సెగ్మెంట్ ఫార్మా అనే కంపెనీ వచ్చేసి మనకి 16th డిసెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెగ్మెంట్ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పి మనకు ఏదైతే ఈ కంపెనీ ఉందో ఇది ఆప్టిమస్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఆప్టిమస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట సెగ్మెంట్ ఫార్మా. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అంటే డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి సెపరేట్‌గా ఉంటాయి. అవి కూడా చెప్తాను నెక్స్ట్. ఇక్కడొచ్చేసి మనకి 0-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అలాగే ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఏపీ ప్రొడక్షన్ అనమాట ఇది. ఫార్ములేషన్ యూనిట్ కాదు, ఏపీ అనమాట. ఎవరైతే ఏపీలో వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. డిప్లొమాలో మీరు ఏ ట్రేడ్‌లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసిన ఏ బ్రాంచెస్‌లో మీకు ప్రాబ్లమ్ లేదు. అందరూ ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు కాబట్టి ఇక్కడ స్పెషలైజేషన్ మెన్షన్ చేయలేదు. అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. అలాగే బీఎస్సీలో వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు. బీటెక్‌లో మోస్ట్‌లీ బీటెక్ కెమికల్ ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్మెంట్ అనేది ఖాళీగా ఉంటాయి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. అది చూసుకోండి. బీటెక్ కెమికల్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ వచ్చేసి 6th డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి దోతిగూడెం విలేజ్, తెలంగాణ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సెగ్మెంట్ ఫార్మా దోతిగూడెం అని చెప్పి మనం గూగుల్‌లో సెర్చ్ చేసామంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు లొకేషన్‌ని ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. ఇది ఈ సెగ్మెంట్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు న్యూలాండ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూలాండ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అని చెప్పి మనం చూసుకుంటే బీటెక్ కెమికల్ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే జాబ్ లొకేషన్ ఇస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని తీసుకోరు. బీటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. యూనిట్ 3 అనమాట. యూ3 అంటే u3recruitment@newlandlabs.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే హైదరాబాద్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు హైదరాబాద్‌కి తర్వాత షిఫ్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసుకోండి. హైదరాబాద్‌కి నియర్ బై కంపెనీ ఉంది కాబట్టి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్‌లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్‌లో డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, జెన్సెంట్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 6th డిసెంబర్ రోజు ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఎంఎస్సీ, బీఎస్సీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ లేదు. అది చూసుకోండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ
అడ్రస్ ఇవ్వడం జరిగింది. 6th డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ లొకేషన్కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. రమా ఎన్క్లేవ్ 3rd ఫ్లోర్ అబోవ్ కరాచీ బేకరీ, ఐడియా బొల్లారం రోడ్, మియాపూర్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మీరు బొల్లారం సైడ్ వెళ్తుంటే అక్కడ ఈ లొకేషన్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది. మీరు ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు. మీరు పాస్ట్లో ఏ ఇయర్స్లో పాస్ అయినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. పాస్ అవుట్ ఇయర్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు 5 years బ్యాక్ పాస్ అయినా బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, లేదా బీఫార్మసీ కానీ, ఎంఫార్మసీ కానీ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా 10 years బ్యాక్ పాస్ అయినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఖాళీగా ఉంటే ఆల్మోస్ట్ ఎవరు కూడా ఖాళీగా ఉండరని అనుకుంటున్నాను 10 years తర్వాత. సో రీసెంట్గా ఎప్పుడు పాస్ అయినా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను రెగ్యులర్గా ఫార్మా కంపెనీనే కాకుండా వేరే అదర్ ఫీల్డ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్ గురించి జాబ్స్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే కామెంట్లో అడగండి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను వీటిలో అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.